డైరీ రంగంలోకి రావాలన్నది ఆకాంక్ష. 4 పశువులతో ప్రారంభమైన ప్రస్థానం ఇప్పుడు 400 పశువులకు చేరింది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, మరెన్నో నష్టాలు. కానీ ఇప్పుడు అతనొక సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్. తాను పడిన కష్టాలు మరొకరు పడకూడదు అన్నది ఆయన ఆరాటం. తన మాదిరి మరి ఎవరూ నష్టపోకూడదన్నది పోరాటం. డైరీ రంగంలోకి కొత్తగా వచ్చేవారికి ఆయన అనుభవాలు ఏం చెప్తున్నాయి? డైరీ రంగంలో నష్టాలకు కారణాలేంటి? ఎలాంటి విధానాలు అనుసరించడం ద్వారా డైరీ రంగంలో గణనీయమైన లాభాలు పొందవచ్చు అనే అంశాలను వివరించేదే ఇవాల్టి నేలతల్లి. ఈ యువ రైతు డైరీ ఉత్పత్తిలో ఎంతో ప్రగతి సాధించారు. 10 ఏళ్ల క్రితం కొద్దిపాటి పాల ఉత్పత్తి ప్రారంభించి నేడు ఒక డైరీ కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగాడు. ఈ రంగంలో లోతైన పరిశోధన చేస్తూనే స్థానిక రైతుల్ని ఆదుకుంటున్నారు. పేరు మనోజ్ రెడ్డి. గ్రామం శ్రీపతిపల్లి మండలం సిల్పూరు, జిల్లా జనగామ. ఈ యువ కెరటం ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు ఓ ఆశాకిరణంలా మారారు. కారణం అతను ఎంచుకున్న మార్గం, స్థానిక రైతులతో పంచుకుంటున్న అనుబంధం. ఉన్నత చదువులు చదువుకున్న మనోజ్ రెడ్డి గతంలో మెడికల్ ఫీల్డ్లో ఉండేవారు. డైరీ రంగంలోకి రావాలనే ఆలోచనతో 2009 సంవత్సరంలో పశువులు కొనుగోలు చేశారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యమే అయినా పాల ఉత్పత్తిలో అంతగా అనుభవం లేదు. ప్రారంభంలో గేదెలు కొని సరైన లాభాలు రాక ఎంతో నష్టపోయాడు. కారణాలు ఏంటని తెలుసుకుని 3 ఏళ్ల అనంతరం లాభాల్లోకి వచ్చారు. కేవలం పెట్టుబడిదారుడిగా ఉన్నంతకాలం తాను నష్టపోయానంటున్న మనోజ్ రెడ్డి పూర్తిస్థాయిలో డైరీ ఫార్మర్గా మారాక లాభాలు కళ్ళ చూశానని చెబుతున్నారు. నాలుగు పశువులతో ప్రారంభమైన మనోజ్ రెడ్డి ప్రస్థానం ఇప్పుడు 400 పశువులకు చేరింది. ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఈయన తోటి రైతులకు కొన్ని సలహాలిస్తున్నారు. చిన్న రైతులకు పాడి పరిశ్రమ ఎప్పుడూ లాభమే అంటారు ఈ యువ రైతు. కొత్తగా పెట్టేవారు పశువుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. విదేశీ జాతి ఆవులు ఎక్కువ పాలిస్తున్నా వాటి పాలకు మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది. అదే దేశీ ఆవులు ఎక్కువ పాలిస్తూ ఎంతో రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి. ప్రస్తుతం వచ్చేసి ఒక 100 నుంచి 150 పశువులు ఈ ఫామ్లో ఉన్నాయి. రఘునాథ్పల్లి ఫామ్లో ఉన్నాయి. ఒక 50 నుంచి 60 వరకు పశువులు మన శ్రీపతిపల్లి ఫామ్లో ఉన్నాయి. మాకు 2 ఫామ్స్ ఉన్నాయండి. ఒకటేమో రఘునాథ్పల్లి, ఒకటేమో శ్రీపతిపల్లి అండి. ఇవి 2 కూడా ఇది గన్పూర్ మండల్కి ఒకటి వస్తుంది, చిల్పూర్ మండల్కి ఒకటి వస్తుంది. డిస్టిక్ మాత్రం జనగాం డిస్టిక్ అండి. ఈ 2 ఫామ్స్లో కలిపి 200 పాలిచ్చే ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నాయి. ఇంకా మొత్తం పశువుల సంఖ్య అంటే 250 పశువుల సంఖ్య ఒక 250 అయితే ఉన్నాయి. ఎవరైతే ఓన్ మార్కెటింగ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే గేదెల జోలికి పోవాలి. అంటే మన తెలంగాణ బర్రెలు అంటారు, వాటి జోలికి వెళ్ళాలి. అదే కనుక సెంటర్కి పాలు పోసేవాళ్ళు ఆవులు పెట్టుకుంటేనే నయమండి. పాల క్వాలిటీలో దేశీ ఆవు పాలు చాలా బాగుంటాయి, రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే అది ఎప్పుడు ఫామ్లో పెట్టి చాదినప్పుడు కాదు, గ్రేసింగ్ చేసి అది ఆవుకు ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే మన దేశీ ఆవులకు దానికి ఏదన్నా డిసీజెస్ వచ్చినా రోగాలు వచ్చినా కూడా దానంతలో అదే నయం చేసుకుంటుంది. అంటే బయట మేత వేసినప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన ఆకుల నుంచి ఏ ఆకులు తింటే అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం, అది తక్కువ చేసుకుంటుంది. కాకపోతే అన్ని ఆకులు అన్ని అణువులు తింటుంది కాబట్టి దాని పాలు కూడా అన్ని మన దాంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ప్లస్ సూర్యకాంతికి బయట తిరుగుతుంది కాబట్టి డి విటమిన్ కూడా పాలల్లో ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కువ శాతంలో ఉంటుంది. హెచ్ఎఫ్ ఆవు క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ ఆవులు ఎక్కువ దానా తింటాయి, ఎక్కువ పశుగ్రాసం తింటాయి కాబట్టి దాని పేడ కూడా ఎక్కువ వేస్తుంది. మన దేశీయ ఆవులు అయితే మనం ఎంత పెట్టినా కూడా అవి తక్కువ తింటాయి, తక్కువ పేడేస్తే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మేజర్గా ఏంటంటే అన్నీ నిజమేనా ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు చెప్పిన పద్ధతి ప్రకారం అందరూ ఇప్పుడు ఏంటంటే దేశీ ఆవు దేశీ మూత్రం ఇది బాగా క్రేజ్ అయిపోయింది. ట్రెండింగ్ మార్కెట్ ట్రెండ్ ఇది ట్రెండ్ నడుస్తుంది. ఇది నడుస్తున్నప్పుడు ఏంటంటే మనం కూడా అబ్జర్వ్ చేసినాం,
ఇది దీనికి దానికి ఏంటంటే ఓకే. ఇప్పుడు దీని పేడ మన దేశీయ ఆవు పేడ ఒక అంటే గంగిగోవు పాలు గరిటెడైనా చాలా అన్న కాన్సెప్ట్లో కొన్నైనా కూడా ఇవి బాగుంటాయి. ఇది ఒక లీటర్ పాలలో ఉండేది, అది 10 లీటర్ల పాలలో ఉంటుంది కంపల్సరీ. ఇది డిఫాల్ట్గా ఉంటుంది, ఉండకపోవడానికి ఏం లేదు. ఎందుకంటే దీని పెండను మనం పశుగ్రాసాలకు, ఎందుకంటే మేము డైరీ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఈ పేడను కూడా మేము మామిడి తోటలకు వేస్తున్నాం, ప్లస్ పశుగ్రాసాలకు పెంచడానికి అదే వేస్తున్నాం. యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ వాడట్లేదు. దీనితో ఎలా ప్రొడక్షన్ వస్తుందో దాంతో కూడా అదే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక తట్ట పెండ వేస్తే సరిపోతుంది, ఇది దేశీ. అదే హెచ్ఎఫ్ అయితే ఓ 4 తట్టలు పెండ వేయాలి. డిఫరెన్స్ ఏంటంటే ఇది కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది, అది కొంచెం డైల్యూట్ ఉంటుంది. ఎక్కువ పాలు ఇచ్చే దాంట్లో ఎప్పుడైనా కానీ ఫ్యాట్ తక్కువనే ఉంటుంది, ఎస్ఎన్ఎఫ్ తక్కువనే ఉంటుంది. తక్కువ పాలు ఇచ్చే దాంట్లో ఎప్పుడైనా కానీ ఫ్యాట్ ఎక్కువనే ఉంటుంది. పెరుగు మజ్జిగకున్న ఒక ఉదాహరణగా చెప్పాలంటే పెరుగుకును మజ్జిగకున్న తేడా ఉంటుందండి హెచ్ఎఫ్ ఆవుకును మన దేశీయ ఆవుకు. అయితే ఒకే తరహా పశువులు కాకుండా భిన్న రకాల పశువులుంటేనే మంచిది అంటున్నారు ఈ యువ రైతు. తక్కువ ధరకు దాణా సమకూర్చుకోగలిగితేనే పాడి పరిశ్రమ లాభసాటిగా మారుతుందని మనోజ్ రెడ్డి వివరిస్తున్నారు. మంచి బ్రీడ్ అనేది అంటే ఇప్పుడు యానిమల్స్లో బ్రీడ్స్ అని ఉంటాయండి. ఒక హెచ్ఎఫ్ జాతి ఆవును తీసుకుంటే 60% బ్రీడ్ అని ఉంటుంది, 70% బ్లడ్ లైన్ అని ఉంటుంది, 80% ఉంటుంది, 90% ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఒక 70% నుంచి 80% బ్లడ్ లైన్ వరకు మన దగ్గర సెట్ అయ్యే యానిమల్స్ 70 to 80% బ్లడ్ లైన్ ఉన్న వాటికినే ఉంటాయి. ఎక్కువ 90% ఇచ్చేటి దాదాపు ఒక 15 లీటర్లు 16 లీటర్లు పూటకు పాలిచ్చే యానిమల్స్ ఉన్నాయి. కానీ అది మన వాతావరణంకి సెట్ అవుతాయా లేదా అని చూసుకొని, మన వాతావరణంకు మన కండిషన్స్కి ఎలా ఉంటుందో చూసుకొని దాని ప్రకారం పశువులను ఎంపిక చేసుకుంటే, అంటే క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ, ఇక ఇప్పుడు దేశీయ ఆవుల వంటి గిర్ ఆవులు అయితే గిర్రావు అయినా సాయివాల అయినా తార్పారకర్ అయినా మొదలైన ఆవులను తీసుకుంటే ఇక్కడ మన దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన దేశీయ ఆవుల ముఖ్యంగా ఏంటంటే ఇక్కడనే మన దేశంలోనే పుట్టి పెరిగిన ఆవులు కాబట్టి మనకు వాటికి డిసీజెస్ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటితో అయితే రైతు నష్టపోయేందుకు ఆస్కారం ఉండదు. అదేవిధంగా పాల గురించి అయితే ఆలోచించి రైతు పాల ఉత్పత్తిలో ఎక్కువ ఉండాలంటే హెచ్ఎఫ్ ఆవులు క్రాస్ బ్రీడ్ ఆవులు తీసుకుంటే పాల ఉత్పత్తిలో ఎక్కువ ఉంటారు, ఫైనాన్షియల్గా కూడా ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారండి. మనకు మార్కెట్ ఉంటే మాత్రమే మనం గిర్రావులను ఈ దేశీయ ఆవులను పెట్టుకోవాలండి. లేదు మనకు మార్కెట్ లేదు, మనం పాల సెంటర్కే పాలు పోయాలనుకుంటే ఈ దేశీయ ఆవులతోటి మనకు వర్కౌట్ కాదండి. ఈ సెంటర్కి పోసి 30 రూపాయలకు ఈ దేశీయ ఆవును అమ్ముతా అంటే అది ఇచ్చేది 8 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకే ఇవ్వగలుగుతుంది. ఆ 8-10 లీటర్లు ఇచ్చే దాంతో మనం కమర్షియల్ డైరీ ఫార్మ్ను మనం సెట్ చేయలేము. అదే ఒక సిటీలోకి వెళ్ళి ఒక అవుట్లెట్స్కి వెళ్ళి మనం కనుక పాలు సేల్ చేసుకోగలిగితే, ఇంటింటికి వెళ్ళి ఇవాళ రేపు ఎంతో హెల్త్ కాన్షియస్ ఉన్నారు, వీళ్ళకు కనుక మనం 80 రూపీస్ చొప్పున కనుక దేశీ ఆవు పాలు అమ్మగలిగితే దేశీ ఆవు పాలే బెటర్ అండి. ఎందుకంటే వాటికి ఇంజెక్షన్స్ కానీ మందులు కానీ వాడాల్సిన అవసరం లేదు, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, దానివల్ల లాభం ఉంటుంది. డైరీ రంగంలో ఎన్ని లాభాలుంటాయో అన్ని సవాళ్లు ఉంటాయి. అందుకే ప్రతి అంశం ముఖ్యమే అంటారు మనోజ్. పశువుల ఎంపిక, గ్రాసాల పెంపకం, పనివాళ్ల పనితీరు, అన్నిటికీ మించి మార్కెటింగ్, ఇలా అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నప్పుడే డైరీలో లాభాలు వస్తాయని వివరిస్తున్నారు. క్రమక్రమంగా పశువుల సంఖ్య పెంచుతూ పోయిన మనోజ్ రెడ్డికి వాటి సాధకం ఓ దశలో కష్టసాధ్యమైంది. అందుకే కొన్ని పశువులను రైతులకు పంచారు. పాల ఉత్పత్తిపై వారికి అవగాహన కలిగిస్తున్నారు. వారి దగ్గర నుంచి పాలు కొనుగోలు చేస్తున్నారు. ఉత్పత్తితో పాటు మార్కెటింగ్పై ప్రత్యేక దృష్టి సారించిన ఈ యువ రైతు తనతో పాటు స్థానిక రైతులు, యువకులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పాల ఉత్పత్తే రైతుకు ప్రధాన లక్ష్యమైనప్పుడు మార్కెటింగ్ కూడా సమస్య అవుతుంది.
ఉత్పత్తి చేసిన పాలను విక్రయించగలిగినా గిట్టుబాటు ధర పొందడం ఛాలెంజింగ్ గా మారింది. అందుకే తన పాల ఉత్పత్తి పెంచుకుంటూనే స్థానికులతో ఉత్పత్తి చేయిస్తూ నగరాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు పొందడమే కాకుండా తన తోటి వారు కూడా లాభాలు పొందేలా మార్కెటింగ్ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. మనం ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నామంటే 10 రకాల యానిమల్స్ మనం పెంచుకునేటట్టు ఆలోచించాలి. ఎందుకంటే డైరీ యానిమల్స్లను ఒక్కొక్క వెరైటీ, ఒక గిర్రా ఆవులు 2 ఉన్నాయంటే, ఒక హెచ్ఎఫ్ ఆవులు 2 ఉన్నాయంటే, ఒక తార్పార్కర్ 2, షాయివాలా 2, ఇట్లా మొదటి నుంచి మేము డైరీ తెచ్చినప్పుడు ఒక యానిమల్ గురించి స్టడీ చేయడానికి ఇదేంటంటే మేము ఒక పరిశోధనగా పెట్టాం డైరీ అన్నది. ఎందుకు పెట్టామంటే ప్రతి ఒక్కరు డైరీలో లాస్ అవుతున్నారు అంటే ఎందుకు లాస్ అవుతుండ్రు ఏందో తెలుసుకోవడానికి ఒక ఆలోచనతోటి ఏదో కొద్ది ఫార్మర్ కమ్యూనిటీకి చేయాలి, మన వంతు మనం చేయాలి. దేశంలో ఉన్నంత రైతులందరూ కూడా ఎందుకు నష్టపోతున్నారు, దాంట్లో కూడా పాడి రైతులు ఎందుకు నష్టపోతున్నారు అన్నది ఒక మేజర్ కాన్సెప్ట్గా తీసుకొని డైరీని అన్నది ఒక పరిశోధనగా తీసుకున్నామండి. నా ఊరుకు నా గ్రామంకు ఏదో ఒకటి చెయ్యాలి, అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు హైటెక్ సిటీలో కూర్చొని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఒక చిన్న కంపెనీ పెట్టేస్తే ఇంటర్వ్యూ పెడితే 100 మంది వస్తారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే విలేజెస్ల నుంచి అందరూ సిటీకి వెళ్ళిపోవడం, విలేజెస్లో ఎవరు లేకపోవడం. మేము 10 ఏళ్ల క్రితం విలేజ్కి వచ్చినప్పుడు కూడా ఎవరు లేరు. ఒక 5 ఏళ్ళు మేము కష్టపడ్డ తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు కొంచెం విలేజ్కి వచ్చి సూపర్వైజర్గా మా దగ్గరనే మేనేజర్గా ఫామ్లో పనిచేయడానికి, ఈ వాచ్మెన్గా సిటీలో ఎంత అయితే వస్తుందో ఇక్కడ మా ఫామ్లో పనిచేసినా కూడా ఇవాళ జీతాలు 8,000, 10,000, 7,000 ఇట్లున్నాయి. ఒక్కొక్కరికి 12,000, 15,000 కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సూపర్వైజర్గా నాన్న చేద్దాం, ఈ వాచ్మెన్గా సిటీలో చేసుడేంది, ఇన్నే వచ్చింత కష్టపడుతుండో అన్న ఆలోచన మా గ్రామ ప్రజలకు వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు మోటివేట్ అవుతున్నారు. నేను డైరీ పెట్టిన ఇన్ని రోజులు ఏంటంటే నడిపించినందుకు, లేకుంటే 3 ఏళ్ళు కష్టాలు ఎదుర్కొన్నాం, లాస్ ఎదుర్కొన్నాం. తర్వాత 3వ ఏడు తర్వాత 4వ ఏడు వచ్చేసేసరికి మేము ఒక సస్టైనబిలిటీకి వచ్చేసినాం. అంటే ఆడికి డైరీని మెయింటైన్ చేయాలి, అదే ఒక పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అయినాం. తర్వాత ఏమైపోయిందంటే డైరీలో లాభాలు వచ్చుడు స్టార్ట్ అయింది. ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు లాభాలు వచ్చినాయి. ఒక దాదాపు నెలకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా ఒక్కొక్క టైంలో లాభాలు చూసినాం. ప్రభుత్వ, ప్రైవేటు డైరీలు రైతుకు తక్కువ ధర ఇస్తూ నష్టపరుస్తున్నాయి. అందుకే తాను మార్కెటింగ్లోకి దిగి 8 చోట్ల కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు దాదాపు 1,600 లీటర్ల పాలను వరంగల్ నగరంలో నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. ప్రస్తుతం లూజ్ ప్యాకింగ్ చేస్తోన్నా రానున్న రోజుల్లో భారతీ డైరీ బ్రాండుతో విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. పాలకు మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేస్తున్నారు మనోజ్ రెడ్డి. అందుకనుగుణంగా ప్రభుత్వం ప్రకటించి నెలవారీగా ఇవ్వలేకపోతున్న లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహం అందించి స్థానిక రైతుల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఉత్పత్తి ఖర్చు తగ్గించి లాభాలు పెంచుతున్నారు. నగరాల మాదిరే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించాలి అన్నది తన ఉద్దేశం అంటారు యువ రైతు మనోజ్. ఇప్పుడు ఏమైందంటే మార్కెటింగ్లోకి దిగాం. మా మిల్క్ మేము ఓన్గా మార్కెట్ చేసుకోవాలి, మా బై ప్రోడక్ట్స్ మేము ఓన్గా చేసుకోవాలి. ఇప్పుడు రైతులకును అక్కడికి ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతుకు ఒక గిట్టుబాటు ధర. ఇంతకుముందు ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర లేదు పాలల్లో కూడా. మేము డైరీ స్టార్ట్ చేసినప్పుడు 16 రూపాయలు, 15 రూపాయలు పాలకు లీటర్ పాలకు ఇచ్చేది. అంటే ఒక మినరల్ వాటర్ ధర కూడా లేదన్నట్టు పాల ధర. పాలు ఎలా తయారవుతున్నాయి, అది పశుగ్రాసాన్ని తిని దానా తిని దాన్ని పాలల్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే ఒక మెకానిజం అన్నది జరుగుతుంది. అంత కష్టంతో కూడుకుంటుంది. అంటే అది ఎండగొట్టినా పాలల్లో ఎఫెక్ట్ అవుతుంది, వర్షం పడ్డా పాలల్లో ఎఫెక్ట్ అవుతుంది, చలి ఉన్నప్పుడు కూడా పాలు తక్కువ అవుతాయి. ఇట్లాంటి దానికేమో ధర లేదు. ఒక స్విచ్ వేస్తే బటన్ వేస్తే ఒక 1000 వాటర్ బాటిల్ అయినా తయారు చేసే వాటర్ బాటిల్కి ఒక 20 రూపాయలు, 25 రూపాయలు, ఒక్కొక్కరు మహానుభావులు 100 రూపాయలకు కూడా మినరల్ వాటర్ బాటిల్ అమ్ముతున్నారు. అదే ఇంత కష్టపడి అంటే ఒక ఆవైనా ఒక బర్రె అయినా కూడా పాలను తిన్న దానాను, తిన్న మేతను, తన రక్తాన్ని కూడా కన్వర్ట్ చేసి పాల రూపకంలో మనకు సొసైటీకి ఇస్తుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి, దానికి రేటు ఉండాలి, మద్దతు ధర ఉండాలి. పశుగ్రాసం కొంటున్నాం, ఎండుగడ్డి కొంటున్నాం, వాటికి ఏం డిసీజెస్ రాకుండా చూసుకుంటున్నాం, షెల్టర్ వేస్తున్నాం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా రాదండి. ఎందుకంటే మనం ఇదంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా అయిపోతుంది. భారీ షెడ్లు కన్స్ట్రక్ట్ చేసుడు ఇదంతా కూడా డైరీలో ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది పోకుండా గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే రైతులకు, పాడి రైతులకు సబ్సిడీ కరెంటు కానీ, సబ్సిడీల ఇత్తనాలు, సబ్సిడీల దానా అంటే మొక్కజొన్న ఇప్పుడు పౌల్ట్రీకి అయితే ఏ విధంగా అయితే ఇచ్చారో డైరీకి అదే విధంగా ఇచ్చి ఈ ఇన్సెంటివ్ అన్నది
కరెక్ట్ ప్రతి నెలకు ఇన్సెంటివ్ వచ్చేటట్టు ఉండేది ఉంటే ఒక రైతుకు లాభం జరుగుతుంది. ఒక గవర్నమెంటే 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చిందంటే ప్రైవేట్ వాళ్ళు కూడా దాన్ని చూసి వాళ్ళు కూడా పెంచుతారు, డైరీ వాళ్ళు కూడా. అప్పుడు రైతు లాభంలో ఉంటాడు. ఒక 30 రూపాయల నుంచి 32 రూపాయల వరకు ఆవు పాలకు రైతుకు పడితే ఆ రైతు లాభాలలో ఉంటాడు. పదేళ్ల తన డైరీ అనుభవంలో పాల కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనోజ్ రెడ్డి. కలెక్షన్ సెంటర్స్ మొదలు వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశలోనూ మోసాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సరిదిద్దగలిగితే విజయ డైరీ సహా రైతులకు లాభాలు వస్తాయని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో పాలు ఉత్పత్తి అవుతుండగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. లక్షలాది మంది పాల ఉత్పత్తిని నమ్ముకున్నారు. ఈ రంగంలోకి మరింత మంది రావాలన్నా, ఈ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్నా ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమంటారు ఈ సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్. కరెంటు సబ్సిడీలో అందించాలి, పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై అందించాలి, పౌల్ట్రీ రంగానికి ఇస్తున్న మాదిరి సబ్సిడీపై దాణా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా లీటరు పాలకు రైతుకు 30 నుంచి 32 రూపాయలు ఇస్తేనే రైతుకు లాభమని చెబుతున్నారు. భారతీయ డైరీ ప్రతి గ్రామంలో స్టార్ట్ అయ్యి మేము చేస్తున్న పని ఏంటంటే ₹1 లాభం మేము చూసుకుంటున్నాం, ₹4 లాభం రైతులకు ఇవ్వగలుగుతున్నాం. అందుకే ఏంటంటే ఒక గవర్నమెంట్ చేయలేని పని, వేరే వాళ్ళు చేయలేని పని మేము చేయగలుగుతున్నామంటే కేవలం లాభం తక్కువగా నిజాయితీగా రైతుకి ఇస్తున్నాం, క్వాలిటీ మిల్క్ ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, క్వాలిటీ మిల్క్ కస్టమర్స్కి ఇస్తున్నాం. దాదాపు ఒక 400 మంది రైతులు మాకు అనుసంధానమైంది. భారతీయ డైరీ అంటే కామన్గా అన్ని డైరీ ఫార్మ్స్ తిరిగా మాది ఒక డైరీ ఫామ్ కాదండి. మేము దీన్ని ఒక ఆర్గనైజేషన్గా బిల్డ్ చేసినాం. గ్రామ స్థాయిలో ప్రతి దగ్గర మా దగ్గర నుంచి ఆవులు డిస్ట్రిబ్యూట్ చేసినాం. అంటే లోన్ ఒక బ్యాంక్ చేయాల్సిన పని లోన్స్ ఇచ్చుడు కూడా. ఎందుకంటే గ్రామాలలో కొన్ని లోన్స్ అన్ని పేరుకు చెప్పుకోవడానికే ఉన్నాయి. ఎన్నో ప్రధానమంత్రి యోజన అని, ఈ యోజన అని, ముఖ్యమంత్రి యోజన అని, ఇది స్కీమ్ అని, ఆ స్కీమ్ అని. కానీ రైతులకు అది అందుతలేదు. ఒకవేళ అంది వాళ్ళకి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం వాళ్ళకి ఏం కావాలో అవి ప్రొవైడ్ చేస్తే ఎంతో బాగా చేయగలుగుతారు, ఎంతో డెవలప్మెంట్ చేయగలరు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే భారతీయ డైరీ మేము చేస్తున్న యాక్టివిటీస్. ప్రతి గ్రామంలో మా సెంటర్ ఒక 8 గ్రామాలలో ఓపెన్ చేసాం. వాళ్ళకు ధర ఇచ్చాం. పక్కన వాళ్ళు ₹25 ఇస్తే మా దగ్గర వాళ్ళకు 30-32 రూపాయలు కూడా వస్తుంది. ఒక్కొక్క ఇంకోళ్ళు ఏంటంటే దళారులు లోన్ ఇచ్చామని చెప్పి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇచ్చి వాళ్ళని దోచుకుంటున్నారు. అప్పటికి కూడా ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళు ఒకసారి లోన్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు స్టక్అప్ అయిపోతున్నారు. ఇక్కడ మేము ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తున్నాం, ప్లస్ వాళ్ళకు పాలకు వచ్చేంత ధర ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు క్వాలిటీ మిల్క్ తేవాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు క్వాలిటీ మిల్క్ తెస్తున్నారు. ఇదే విధంగా విజయ డైరీ కూడా ఇలా యాక్షన్ తీసుకోవాలి. మిగతా డైరీస్ కూడా ఇట్లా కంట్రోల్స్ పెట్టుకొని ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ ₹4 ఇచ్చి గవర్నమెంటే అన్నీ చేస్తుందంటే మా ఎంబడే మేము విత్డ్రా అయిపోతాం. గవర్నమెంట్ చేయలేని పక్షాన భారతీయ డైరీ వచ్చి చేయడానికి రెడీగా ఉంది, చేస్తుంది కూడా. మనం ఒక సపరేట్ పెట్టుకుందామని ఆలోచన వచ్చింది. అంటే నువ్వు చేయ దీనికి వెనుక మేము కూడా ఉంటాం, బాగుంటుందని ఎంకరేజ్ చేస్తే ఆయన ఇక్కడికి రావడం జరిగింది, మేము పోయడం జరుగుతుంది. ఇప్పటికీ నేను 3 బార్లకే నెల 15 రోజులకే 10,000 రూపాయలు వస్తున్నాయి. 8 బార్లు పోతే 15,000 రూపాయలు రాలేదు. 3 బార్లకే నాకు నెలకు 15 రోజులకే 10,000 రూపాయలు రావడం జరుగుతుంది. సగటున నాకు 50% లాస్ జరిగింది. ఇలానే భారతీయ డైరీ వచ్చిందని తెలిస్తే సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను ఇన్సెంటివ్ కల్పిస్తానంటే అది పెట్టినాం. ఓకే, ఇప్పుడు కంఫర్ట్గానే ఉంది. మేము 3 బిల్లులు తీసుకున్నాం. ఆ బిల్లులు కూడా కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ఫస్ట్ బిల్లు 3వ తారీఖు, 18వ తారీఖు బిల్లులు వస్తున్నాయి. అలాగే మాకు దానా కూడా సప్లై చేస్తుండు. అది బిల్లు వచ్చినప్పుడు ముందు మాకు ఉద్దరగా ఇచ్చి తర్వాత బిల్లు వచ్చినప్పుడు కట్ చేసుకోవడం. అలాగే మాకు పశువులు కూడా సార్ ఇది మనకు మంత్లీ ఇన్స్టాల్మెంట్లో పశువులు కూడా మాకు సరఫరా చేస్తుండు. ఓకే, మాకు దీనివల్ల మాకు కొద్దిగా లాభం జరిగింది భారతీయ డైరీ వల్ల. కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారు షెడ్ నిర్మాణం కంటే ముందు పశువుల ఎంపిక, పశుగ్రాసాల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనోజ్ రెడ్డి. వీటితో పాటు సిబ్బంది కొరత, పశువుల ఆరోగ్యం, అలాగే అవగాహన ముఖ్యమని వివరిస్తున్నారు. ఇందులో మళ్లీ పచ్చిగడ్డి పెంపకం అత్యంత ముఖ్యం. ఒకే రకమైన గడ్డి కాకుండా భిన్న రకాల గడ్డి ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు. దీంట్లో డైరీ మేనేజ్మెంట్ అనే ఒక
క్లాసెస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ట్రైనింగ్ క్లాసెస్. ఈ విధంగా రైతులకు ఏదో విధంగా అయితే సహాయం చేశాము, ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కి ట్రైనింగ్ క్లాసెస్ అవగాహన తెప్పిద్దాం అనుకుంటున్నాం. ఈ రైతులకు గ్రామాలలో నుంచి వచ్చే రైతులందరికీ మేము ఫ్రీ ట్రైనింగ్, అదే ఒక ఎంటర్ప్రీన్యూర్స్కి అయితే వీళ్ళు ఎంతో కొంత మినిమం వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్సెస్ దూరం నుంచి వచ్చే ఎంటర్ప్రీన్యూర్స్కి ఛార్జ్ చేసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ అవగాహన తెప్పిస్తాం. 1 డే ట్రైనింగ్ ఉంటుందండి, అట్లా కాకుండా 1 మంత్ ట్రైనింగ్ అటెండ్ కావచ్చు, 1 వీక్ ట్రైనింగ్. డైరీని ఎలా నిర్వహించుకోవాలి, ఏమేం పద్ధతులు పాటించాలి, అసలు డైరీ యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ ఒక ట్రైనింగ్ క్లాసెస్లో వాళ్ళకి చెప్పవు. దీనివల్ల లాభాలు ఏంటంటే ఒక 20-30 లక్షలు డబ్బు ఉంది కదా అని చెప్పి వచ్చి డైరీ ఫామ్ పెట్టి నేను ఒక 4 నెలలు చేసి లాస్ చేసి నాన్న లాస్ అయింది, అమ్మ లాస్ అయిందంటే వాళ్ళు బాధపడి నువ్వు బాధపడి ఫ్యూచర్లో ఇంకేదైనా పని చేయాలన్నా కూడా ముందుకు అరే నేను ఆల్రెడీ ఒకటి లాస్ అయినా అన్న బాధతోటి ముందుకెళ్ళలేరు. ఇవన్నీ ఉండకపోవడానికి, ఇవన్నీ లేకుండా ఉండాలంటే, ఎవరు ఎక్కడ నష్టపోకుండా ఉండాలంటే ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ కండి, ఒక గురువును ఒక మెంటర్ని పెట్టుకోండి, ఇవి ఒక అవగాహన తెచ్చుకోండి. ఒక డైరీలో ఆల్రెడీ ఉన్న డైరీలో ఒక 1 నెల రోజులు పనిచేయడానికి చూడండి. ఆడ సూపర్విజన్ చేస్తారా, పాలు పిండుతారా, లేకుంటే ఉత్తన ఆ డైరీ యాక్టివిటీస్ గమనించండి. గమనించినప్పుడు కొత్తగా వచ్చిన ఎంటర్ప్రీన్యూర్స్ ఎవరైనా డెఫినెట్గా 100% సక్సెస్ అవుతారండి. ఫెయిల్ అయ్యడానికి ఎటువంటి ఆస్కారం లేదు. కొత్తగా స్టార్ట్ చేసేవారు అవగాహన లేక నష్టపోతున్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితేనే లాభాలు వస్తాయంటారు డైరీ రంగంలో లాభాలు నష్టాలు కళ్ళజూసిన మనోజ్ రెడ్డి. షెడ్ కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఈ రంగంపై అవగాహన పెంచుకుని పాల ఉత్పత్తిని ప్రారంభించాలంటారు. సమాచారం కోరిన వారికి వివరాలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. పశువులను బయట తిప్పడం ద్వారా అవి శక్తిని కోల్పోతాయి. అందుకే స్టాల్ ఫీడింగ్ విధానమే మేలని చెబుతున్నారు. ఒక రంగం మీద పూర్తి అవగాహన రావాలంటే ఆ రంగంతో కొన్ని రోజుల పాటు ప్రయాణం చేయాలి. నష్టం ఎక్కడ వస్తుందనే అంశంపై అవగాహన పెంచుకుంటే లాభాలకు బాటలు వేసుకున్నట్లే. ఇది ఈ యువ రైతు అనుభవం మనకు చెప్తున్న పాఠం.